హలో అండి. కట్ వర్క్ బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత ఇలా అయితే ఐరన్ చేయాలండి. ఇలా వెనక్కి లాగినట్టయితే ఐరన్ చేయాలి. అలా చేసినప్పుడే మనకి బ్లౌజ్ ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఈ కట్ వర్క్ బ్లౌజ్ స్టిచ్ చేయడానికి నేనైతే ఏ బకరం యూజ్ చేశానో చూసేద్దాం. ఇలా స్టిఫ్గా వచ్చింది చూసేయండి. బ్లౌజ్ ఎంత నీట్గా వచ్చేసిందో. కట్ వర్క్ అనేది మనకి స్టిఫ్గా వచ్చేసింది. ఇలా చాలా నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేసిందండి. ఇలా నీట్ ఫినిషింగ్ రావడానికి నేనైతే బకరం అయితే యూజ్ చేశాను. మనము ఐరన్ చేసినప్పుడు స్టిక్ అవుతుంది కదా అండి, ఆ బకరం కాకుండా కొంచెం ఎక్కువ కాస్ట్ ఉన్న బకరం అయితే నేను దీనికి యూజ్ చేశాను. అది యూజ్ చేయడం వల్ల మనకి ఇలా బ్లౌజ్ అనేది నీట్ ఫినిషింగ్ వస్తుందండి. చూసేయండి ఎంత స్టిఫ్గా ఉందో. చూసేయండి బకరం అయితే ఇదండి. ఇదైతే స్టిఫ్గా ఉంటుంది. ఇది మనం యూజ్ చేయడం వల్ల బ్లౌజ్ అనేది నీట్గా వస్తుందండి. సో నెక్ డిజైన్స్ని బట్టి నేనైతే ఈ బకరం అనేది చేంజ్ చేస్తూ ఉంటానండి. ఇది ఫుల్ కట్ వర్క్ వచ్చింది కాబట్టి మనకి స్టిఫ్గా ఉండడానికి మాత్రం ఈ బకరం యూజ్ చేస్తేనే బాగుంటుందండి. ఈ వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి.